హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి ఇంతవరకు కూడా మరి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో మరి ఉదయం 7 గంటలకి అని చెప్పారు. కరెక్ట్ గా చాలా మంది 7 గంటలకి వచ్చారు. 7 గంటలకి వచ్చి టైంకి మనం కరెక్ట్ గా ప్రారంభించాం. అలాగే టైంకి కరెక్ట్ గా ఆరాధన కూడా ప్రారంభించాం. దేవుని యొక్క కృప ద్వారా మరి ట్రైన్ కరెక్ట్ టైంకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రభులో మరి మీకున్నటువంటి ఆసక్తిని బట్టి ప్రయాసను బట్టి నేను దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈసారి చాలా ఎక్కువ మందిగా పాల్గొని దేవుని మహిమపరచాం, దేవుని ఘనపరచాం. దేవునికి ఘనత ప్రభావంలో చెల్లును గాక. ఆమేన్. అలాగే మరి ఇంతవరకు కూడా నడిపించినటువంటి మరి సహోదరి రాజమణి గారిని బట్టి పురాతన ప్రారంభ రోజులు ఆ సేవ నాకు గుర్తుకొచ్చే మళ్ళా. ఎందుకంటే దేవుని కృప ద్వారా సహోదరులు దేవుని పరిచర్యలో వారు ఎంతగానో వాడబడ్డారు. దేవుని సన్నిధిలో దేవుని ఘనపరచడంలో మరి మరలా ఈ దినాన్ని చక్కగా నడిపించి దేవుని ఘనపరిచినటువంటి సహోదరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మరి ఈరోజు ప్రొసెషన్ అవుతున్నప్పుడు ముందు ఈ టీషర్ట్లు వేసుకొని ఈ టోపీలు పట్టుకొని క్యాప్ పెట్టుకొని ఒక్కొక్కరు నడుస్తూ ఉంటే అందులో భాష గారు ఎవరో అర్థం అవట్లే. అందులో అనుకుంటారు ఎవరైనా, ఓహో ఎంతమంది భాషలు ఉన్నారే మీ చర్చకు అనుకుంటారు. ఒకరు ఎవరైనా కొడదామని వచ్చినా ఎవరు కొట్టాలో తెలియదు. నేను అలాగ అనుకున్నాను అనమాట మనసులో, ఇదేదో బాగుంది, ఇది ఎవరైనా కొట్టడానికి వచ్చినా నన్ను కొట్టడు ఎవడున్నా. మరి ఎంత చక్కగా మన యవన బిడ్డలు అలాగే మన కుటుంబ యజమానులు పురుషులు ఎంత చక్కగా వారి దినాన్ని కనిపించారు. అందును బట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ టీషర్ట్లు అందరూ కూడా మళ్ళా సాయంకాలం కూడా కనబడాలా. అది పనిష్మెంట్ కాదు, అది ప్రమోషన్ కదా. సాయంకాలం చక్కగా మేము వాహనాలు వేసుకొని మధురవాడ మన బ్రాంచ్ ఆ చర్చ్ దగ్గరికి కూడా రాగలిగితే ఎంతో సంతోషం. మళ్ళా మీ అందరూ కూడా మళ్ళా యాజక సమూహం లాగా అక్కడ కనబడి వెళ్తా ఉంటే ఆ దేవునికి మహిమ. దేవుడు మీకు ఇచ్చినటువంటి తడవు చేయకుండా పోతే పోనీ దేవుని పని కదా అని చెప్పేసి డబ్బులు పెట్టి కొనుక్కోమన్నా సరే ఎంతో శ్రద్ధతో కొనుక్కొని దాన్ని ధరించుకొని దేవుని మహిమపరిచారు. మిమ్మల్ని చూస్తున్నాడు అందరూ కూడా ఎంతకీ మీ టీషర్ట్ వెనకాల ఏం రాయబడిందో చెప్పాలి. టీషర్ట్ కొనుక్కోవాలి, చూసుకోవడానికి కూడా లేదు, ఇలా చూసుకున్నామంటే లేదు, గబుక్కుని చూసేసుకున్నామంటే లేదు. మీకు ఏం రాయబడింది? యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచన, మన అపరాధములకు పాప క్షమాపణ కలిగి ఉంది. హల్లెలూయా. చాలా మంది
మిమ్మల్ని చూశారు, మిమ్మల్ని చూసి మీ వెనక ఉన్న వాక్యాన్ని చదివారు. కానీ మీరు చదువుకోవాలి. ముందు మనం రెడీగా ఉంటాం. మనం వెలుగుంటే ఇంకోటి వెలిగించగలం. మనం ఆరిపోయిన క్యాండిల్ ఉంటే ఇంకొకరు వెలిగించలేము కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మరి చంటి బిడ్డలు కూడా చక్కగా, చిన్నపిల్లలు కూడా వారు గొంతెత్తి దేవుని స్తుతించారు. కాకపోతే మైకాలకు ఇవ్వలేదు కాబట్టి పాపం వాళ్ళు గొంతుంచుకొని పాడారు. టీచర్స్ చక్కగా పాడించారు. దేవునికి ఎంతో ఘనత, మహిమ ఈ దినాన్ని మన సంఘము ద్వారా దేవుడు జరిగించాడు. అలాగనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడ వస్తున్నాయో తెలియదు, సందులో ఇలాగెళ్తా ఉంటుంది, అలాగెళ్తా ఉంటుంది, అలాగెళ్తా ఉంటుంది. చిన్న చిన్న సంఘాలు చాలా ఉన్నాయి. నిజంగా ఇదంతా కూడా ఓహో క్రైస్తవ బిడ్డలు ఎంతమంది ఉన్నారని సమాజానికి కూడా దేవుని మహిమపరచడానికి ఇది నా ఎంతో కారణమైంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అనుకున్న టైంకి నేను ఎట్లాగైతే 11 అన్నానో 11 గంటలకు ఖచ్చితంగా మరి విడిచిపెట్టడం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు జయోత్సాహముతో యెరూషలేములోనికి ప్రవేశించడం అనేటువంటిది ఆయన గొప్ప ధైర్యము. మరణాన్ని జయించడానికి, మరణాన్ని ఎదుర్కోవడానికి ఆయన జయశీలుడుగా యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ ప్రవేశించక ముందు ఆయన సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు. ఆయన సర్వాంతర్యామి దేవుడు కాబట్టి దాని గురించి అంతా కూడా సిద్ధపాటు చేస్తున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము ఆ మొదటి వచనము నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపివేసెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో ఆయన ఇద్దరు శిష్యులు పిలుస్తూ ఉన్నాడు. ఇద్దరు శిష్యులు పిలిచి ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో మీరు యెరూషలేములోనికి సమీపించి ఆ ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగే దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈయన అంటున్నాడు, ఇదిగో మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి. కట్టబడినటువంటి గాడిద పిల్ల కనబడతారు. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఇద్దరిని పిలుస్తున్నాడు ఆయన. ఇద్దరిని పిలిచి ఆయన చెప్తున్నటువంటి మాట, కట్టబడినటువంటి ఒక గాడిద పిల్లను తీసుకొని రండి. నిజంగా ఇద్దరు శిష్యులు కూడా లోపల ఏ విధముగా వారు నొచ్చుకోలేదు. ఏంటి, పెద్ద పెద్ద పనులు చేయడానికి ఏమో ఆ శిష్యులు కావాలా, మంచి పనులు చేయడానికి ఏమో
పంచిపెట్టడానికి, తీసుకుని రావడానికి, స్టేజ్ మీద మాట్లాడడానికి ఏమో ఆ శిష్యులు కావాలా? గాడి దగ్గరికి వచ్చినప్పటికి ఆ గాడిదని పట్టుకొని రావడానికి మీ ఇద్దరము అవసరమయ్యామా? గాడిద పిల్లలు తోలుకొని రమ్మంటున్నాడు ఆయన. మాకు ఇంకా పని పాటు లేదా? మాకు ఈ గాడిద పిల్లలను తీసుకుని వచ్చేటువంటి పని చెప్పాడేంటి? ఈ చిన్న పని మాకు చెప్పాడేంటి? మేమేదో మిగతా శిష్యుల్లాగా ఆయన పక్కన కూర్చోవాలనుకుంటున్నాం, ఆయనతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాం, పెద్ద పెద్ద పనులు చేయాలనుకుంటుంటే ఈయనేంటి ఈ ఇద్దరిని పట్టుకొని మమ్మల్ని పట్టుకొని వీళ్ళని గాడిని తోలుకొని రమ్మంటున్నాడు? అంటే మేము గాడిద కాసేవాళ్ళ కనబడుతున్నామా? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఆయన ఇద్దరు మందిని పంపిస్తున్నాడు. అందరినీ కూడా ఆయన పంపించడం లేదు, ఇద్దరిని పంపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఆ ఇద్దరు కూడా గాడిద కాసేటువంటి పని మాకు అప్పచెప్తాడేంటి? అలాగే ఒక్కొక్కసారి ఈ బెంచీలు తుడిచేటువంటి పని మాకు అప్పచెప్తారేంటి? ఈ కుర్చీలు ఎత్తే పని మాకు అప్పచెప్తారేంటి? ఏమైనా ప్రేమ విధులు భోజనం జరిగాయనుకో ముందు అందరూ కనబడతారు, అయిపోయిన తర్వాత ఎవరు కనబడరు. అంటే అవన్నీ ఎవరెత్తి పెడతాడు? ఒకప్పుడు ఒక కాలంలో అయితే, ఇప్పుడు అన్ని కూడా బఫే ప్లేట్లు వచ్చాయి. ఆ బఫే ప్లేట్లు ఆ భోజనాలు అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లన్నీ కూడా కలెక్ట్ చేసి విశ్వాసమే కలిగేసేటువంటి వారు వాళ్ళే తీసేసి టక్కన పెట్టేవారు. ఈ దినాల్లో ఎవరికైనా చెప్పాలంటే భయం కదా. ఎక్కడ ఏ చీర నలిగిపోతుందో, ఏ చీర నలిగిపోతుందో చెప్పి ఇక చెప్పావా అంటే ఒకమేమో ఈస్ట్ కి వెస్ట్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వీళ్ళు 12 మంది శిష్యుల్లో ఈ ఇతర శిష్యులకి కూడా మాత్రమే చెప్తున్నాడు, మీరు వెళ్ళి కష్టపడినటువంటి గాడిద పిల్లను తీసుకుని రండి. వారు ఎక్కడ కూడా ఈ పని నాకు నామోషి అని అనుకోవట్లే, ఈ పని చిన్నతనం అని వారు అనుకోవట్లే. ఇది నా ప్రభు చెప్పాడు, ఇది నా ప్రభు పని, ఆయన వెళ్ళమంటున్నాడు, మేము వెళుతూ ఉన్నాం. 12 మందిలో ఆ ఇద్దరిని పిలిచినప్పుడు వారు ఏమాత్రము కూడా దేవుని పని విషయంలో నామోషి ఫీల్ అవ్వలేదండి. నువ్వు ఎక్కడ కూడా నామోషి ఫీల్ అవ్వడానికి వీల్లేదు. ఈ రోజు ఎలాగైతే నీవు జయోత్సాహముతో దేవుని నీవు ప్రకటించావో, ఏ విధముగా ఎలుగెత్తి చాటావో, అదే విధముగా నీ ఉన్న స్థలాల్లో, నీ ఉన్న ఉద్యోగాల్లో, నీవు పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో నువ్వు ఎక్కడ కూడా నామోషిగా ఫీల్ అవ్వడానికి వీల్లేదు. దేవుని చిన్న పని చేయడానికి వీల్లేదు. ఒక గుడ్డ పెట్టి నువ్వు ఏదైనా తుడిచినంత మాత్రాన, ఒక బల నువ్వు తుడిచినంత మాత్రాన నువ్వేమీ తక్కువ కాదు. ఈ పని ఎవరు చేస్తాడండి, ఈ పని నేనెందుకు చేయాలండి అనేటువంటి ఆలోచన నీకు ఉండడానికి వీల్లేదు. అది ప్రభువు పని, అది ప్రభువు పని. ఆ గాడిదకి రెండవదిగా, ఆ గాడిదకి ఏ విధమైనటువంటి అనుభవం లేదు. అనుభవం లేదంటే బరువులు మోసేటువంటి అనుభవం దానికి లేదు. అక్కడ ఏమంటున్నాడు ప్రభువారు, ఇదిగో కట్టబడి ఉన్న గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడదు. రెండవదిగా గాడిద పిల్ల అక్కడ కనబడుతూ ఉంది. గాడిద పిల్ల, గాడిద కనబడుతూ ఉంది. వాటికి ఏ విధమైనటువంటి అనుభవం లేదు. ఈయనేంటి మమ్మల్ని ఇద్దరిని వెళ్ళి ఆ గాడిదని తిప్పుకొని రమ్మంటున్నాడు. ఒకవేళ ఆ గాడిద ఏమైనా తన్నితే, ఆ గాడిద ఏమైనా వెనకాలతో, గాడిద ఏం చేస్తుందంట, వెనకాలతో తన్నుతుంది. ఒకవేళ మనల్ని ఏమైనా అది ఇబ్బంది పెడితే, ఇదేమైనా వాళ్ళు ఆలోచించారా? ఏం ఆలోచించలే, నామోషి ఫీల్ అవ్వలే. గాడి నింపుకొని రమ్మంటాడేంటి, పెద్ద పనులకైతే వాళ్ళని, చిన్న పనులకైతే మేమునా అనేటువంటి నామోషి ఆయనకి లేదు. అక్కడ ఆ ఇద్దరికి శిష్యులకి లేదు.
మూడో విషయాన్ని కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ వరకు వద్దాం, ఇంకా వెళ్దాం, టైం అయిపోతుందేమో. దేవుని బిడ్డలారా, వీళ్ళు వెళ్ళిపోయి ఏం చేయమన్నాడు ఆయన? గాడిద పిల్లని ఇప్పిమన్నాడు. గాడిద పిల్లని ఇప్పిమన్నాడు. నువ్వు సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్తారు ఒక పండు, వాళ్ళు అడగకుండా ఇప్పితే నేనేమంటారు? ఎవడో దొంగ 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 అంటాడు కదా. ఈయనేమంటున్నాడు? నువ్వు వెళ్ళిపోయి దాన్ని డైరెక్ట్ గా గాలిని ఇప్పిమంటాడు. ఆయన ఏమంటాడు? గాలిని ఇప్పుకొచ్చిమంటాడు. మరి బాబు ఇదేంటో బాబు, ఏసై ఎలా చెప్తా ఉన్నాడు? వెళ్ళిపోయి డైరెక్ట్ గా గాలిని నిప్పుకొని వచ్చిమంటున్నాడు. ఆ గాలి పిల్లలు నిప్పుకొని వచ్చిమంటాడు. ఒకవేళ ఆ కుటుంబ యజమాని గాని అక్కడ ఉన్నటువంటి వారు కానీ చూశారంటే అడిగిన తర్వాత చెప్పమన్నాడు. అడగకముందు వీళ్ళు ఏం చెప్పాడు? ఆయన ఇప్పుకొని వచ్చిమంటున్నాడు. అమ్మ బాబోయ్, వెళ్ళిపోయి ఆ గాలి కానీ ఇప్పుకొని వచ్చేస్తే మనల్ని ఏం చేస్తారు? దొంగ 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 అనుకొని చితక బాధేస్తారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు ఏ విధమైనటువంటి ఎదురు మాట్లాడలేదు, ఎదురు సమాధానము చెప్పలేదు. గాడిదను విప్పుకొని రమ్మంటున్నారు కదా. గాడిదలు కాసే వాళ్ళ కనబడుతున్నామా? గాడిదలు మేపే వాళ్ళ కనబడుతూ ఉన్నామా? గాడిదలు మేము ఏమైనా పెంచుకున్నామా? గాడిదలు మేము ఏమైనా సాగు చేస్తున్నామా అనేటువంటి ఆలోచన వారిలో కలగలేదు. అనుభవం లేనటువంటి గాలి దగ్గర వెళ్తున్నాము. ఆ గాలి ఏమైనా తొంతదేమో, గాలి ఏమైనా మనల్ని చేస్తదేమో, అది వస్తుందో రాదో, అది గింజుకుంటదేమో, మీద కనబడుతుందేమో అనేటువంటి భయం వారిలో లేదు. ఇదిగో దాన్ని ఎవరిని అడగకుండా విప్పుకొని వచ్చేస్తూ ఉంటే, ఒకవేళ ఎవడైనా మమ్మల్ని అనవసరంగా అనకూడనటువంటి మాటలు ఆడతారేమో అనేటువంటి ఆలోచన వారిలో లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, వారు దేవుని మాటకు విధేయత చూపించారు. హల్లెలూయా. విధేయత అనేటువంటి ఈ మట్లాది వారి దినములో దేవునికి మనము విధేయులుగా ఉన్నామా? దేవుని మాటను మనము విధేయత కలిగి మనము పాటిస్తూ ఉన్నామా? అనుసరిస్తూ ఉన్నామా? లేదా దేవుని మాటను మనము పెడసవులు పెడుతూ ఉన్నామా? దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? దేవుడు తన దాసుల ద్వారా పలికిస్తున్నటువంటి మాటలను పెడసవులు పెడుతున్నామా? నమోషిగా ఫీల్ అవుతున్నామా? లేకపోతే భయపడుతున్నామా లోకానికి? సృష్టి ఆరంభములో ఆదాము అవ్వ ద్వారా ఏమి బయలుదేరిందండి? అవిధేయత అనేటువంటిది బయలుదేరింది. అవిధేయత. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో తోట మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఫలము, ఈ జీవవృక్ష ఫలం అనేటువంటిది మీరు తినొద్దు, మీరు చంటి బిడ్డల్లాగా పాపం లేనటువంటి వారిలాగా ఉండడమే నాకు ఇష్టము అని చెప్పిన వారు ఏం చేశారు? దేవుని మాటను వినకుండా సర్పము యొక్క కుయుక్తి ద్వారా వారు దేవుని మాటకు అవిధేయత చూపించారు. సృష్టి ఆరంభంలోనే వారు అవిధేయత చూపించారు. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, అయితే ఆ తర్వాత వచ్చినటువంటి అబ్రహామును ఏమంటున్నాం మనం అందరం కూడా? విశ్వాసులకు తండ్రి అంటున్నాము. ఆదాము అసలు విశ్వాసులకు తండ్రి అవ్వాలా, కానీ ఆదాము విశ్వాసులకు తండ్రి అవ్వలే. ఎందుకంటే అవిధేయతతో తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుని మాటను ధిక్కరించాడు కాబట్టి. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అలాగే కాదు. అబ్రహామా, ఇదిగో నేను చూపించేటువంటి దేశానికి నీవు లేచి వెళ్ళు అంటే అబ్రహాం ఉన్న స్థలంలో నుంచి లేచి దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. అలాగనే అబ్రహామా, ఇదిగో నీకు ఒక్కగానైనటువంటి నీ యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని నీవు బలిగా ఇవ్వు అబ్రహామా అంటే అబ్రహాము
ప్రభా ఏంటి నాయన లేక ఇచ్చావు ప్రభా, ఒక్కడే కుమారుడు ప్రభా అనేటువంటి మాట ఏమైనా మాట్లాడాడండి? ఏ మాట మాట్లాడలేదు, వారు మాట మాట్లాడాల. అబ్రహామా నీ ఉన్న స్థలంలో నుంచి వేరే స్థలానికి వెళ్ళిపో అంటే అబ్రహాం ఏమైనా అన్నాడా? అబ్రహాం ఏమీ అనలా. నేను ఇక్కడే ఉంటాను ప్రభా, ఇది నా పర్మనెంట్ అడ్రస్ ప్రభా, నన్ను వేరే చోటకి ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా అని చెప్పి ఏమైనా అబ్రహాం అన్నాడంటే ఏమనలేదు. వారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత నోవాహు దగ్గరికి వచ్చాడు దేవుడు. నోవాహా, ఈ యొక్క లోకమంతా కూడా బహు పాపంతో చెడిపోయింది నోవాహు. ఇదిగో నేను ఒక పని చెప్తాను, నువ్వు చేస్తావా అంటే, ఇదిగో ఇంకా చిత్సారకం ప్రాంతంతో ఒక ఓడని నీవు తయారు చేయి. ఆ ఓడలో ఇదిగో సమస్త శరీరులను, సమస్త జీవరాశులు కూడా ఆ ఓడలోకి ఎక్కిపోవాలి, అందరూ కూడా ఓడలోనికి ప్రవేశించాలని చెప్పి మనందరికీ తెలుసు. ఆ మహా పెద్ద ఓడని తయారు చేయమన్నప్పుడు, ఆ ఓడలోనికి ప్రవేశించమన్నప్పుడు ఎక్కడైనా నోవాహు బాబు తండ్రి ఇంకొకరు చూసుకొని ఆయన ఈ పాటలు ఎవరు పడతాడు, ఈ పాటలు ఎవరు పడతాడు, ఈ బాధలు ఎవరు పడతాడు అని నేను అన్నాడండి? నోవాహు ఏమీ కూడా మాట్లాడలేదు. ప్రేమైనటువంటి దేవుడు, కొద్ది సౌండ్ తగ్గించిన అజయ్, చిన్నది. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా, ఎక్కడ కూడా వారు మాట్లాడలేదు. ఒక మాట చెప్తాను వింటారా? విధేయత ప్రశ్నించదు. హల్లెలూయా. విధేయత ప్రశ్నించదండి, అందులో ప్రశ్న ఉండదు. చెప్పిందల్లా చేసేయడమే. నువ్వు నిజంగా విధేయుడు అయితే, విధేయత అనేటువంటి నీలో ఉంటే, సారీ ప్రభువా, నేను చేయలేను నాయనా, నేను రాలేను నాయనా, నేను ఉండలేను నాయనా, అయ్యా నేను చేయలేను ప్రభువా అనేటువంటి ఆలోచన నీలో రాకూడదు. విధేయత ప్రశ్నించదు. విధేయతలో ప్రశ్న ఉండదండి. దేవుడు చెప్పింది చేయడమే, అది విధేయతకి అర్థం. అంతేగాని ఏదో సారీ ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా అని దేవునికి ఎదురు మాట్లాడటం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. ఇదిగో ఇక్కడ కట్టబడినటువంటి ఈ గాడిద పిల్లను తీసుకుని రమ్మంటే ఈ ఇద్దరు శిష్యులు కూడా వారు మాట్లాడలేదు, ఎదురు చెప్పలేదు, నామోషన్ ఫీల్ అవ్వలేదు, అనుభవం లేనటువంటి గాడిద పిల్ల కదా అని అనలేదు. లోకము ఆ విప్పుతూ ఉంటున్నప్పుడు ఎవరేమో అనుకుంటారా అని చెప్పి వాళ్ళ ఆలోచన లేదు. దేవునికి ఎదురు చెప్పలేదండి, ఎదురు మాట్లాడలేదు, ఒక్క మాట కూడా పలకలేదు. విధేయత ప్రశ్నించదు. ఒక ప్రశ్న కూడా వేయలేదు, ఒక ప్రశ్న కూడా వేయలేదు. ఈరోజు నీవు పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగి ఉన్నావా దేవుని మాటలకి? లేదా అవిధేయుడిగా ఎదురు ప్రశ్న వేస్తూ ప్రభువా ఈసారి వద్దు నాయన, ఇంకోసారి చేస్తాను ప్రభువా, ఇది నేను చేయలేను ప్రభువా, ఈ ఒక్కసారికి క్షమించండి ప్రభువా, ఇవి అవిధేయత లక్షణాలు. ఇవి అవిధేయత లక్షణాలు. మనం దేవునికి విధేయులమై ఉండాలి. మొట్టమొదటిగా ఈ వృత్తాంతము ద్వారా ఆ ఇద్దరు శిష్యుల బట్టి మనం నేర్చుకుంటున్నది మాట విధేయత. దేవునికి మనము విధేయులమై ఉండాలా. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గాడిద పిల్ల యొక్క యజమానుని మనం జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గాడిద పిల్ల యొక్క యజమాను గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్తలోనికి వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 30 చదవండి. 19:33 ఎవడైనను
దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు అది ప్రభువులకు కావలసి ఉన్నదని. దేవుని బిడ్డ, రెండవదిగా గాడిద పిల్ల యొక్క యజమానుడు. వీళ్ళిద్దరు వచ్చారు. గాడిద పిల్లని గాడిద ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏంటి ఇక్కడే ఉన్నారా? అమ్మా దేవుడమ్మ గారు, అమ్మా అంగడి దేవుడమ్మ గారు చల్లగా ఏసీ ఇచ్చాడు మాకు కదా. అలిసిపోయి వచ్చాం, తిరిగి సమ్మగా నిద్ర పడతా ఉంది కదా. ఇక్కడ కాదు పడుకోవాల్సింది, ఎక్కడ? ఇంటి దగ్గర. మధ్యాహ్నం కాలే కదా, అప్పుడు పడుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ ఎవరు పడుకున్నా ఆవులెంతలు తీసినా పేరు పెట్టి పిలిచేస్తాం. మరి చూసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదిగో వీరు ఏదైతే వీళ్ళు అనుకున్నారో గాడిద పిల్లను విప్పుతూ ఉంటుండగా వీరు ఊహించింది జరిగిపోతుంది. అక్కడ చూసేసాడు. అక్కడ ఎవరు చూసాడు? ఆ యజమాని చూసేసాడు. ఎవరున్నాడు? నా గాడిద పిల్లలు విప్పుతున్నాడు. ఎంత ధైర్యంలో నీకు? అయ్యా కోపడకండి అయ్యా ప్లీజ్ కోపడకండి. ఇది ప్రభు అడిగాడయ్యా. ప్రభులకు కావాలయ్యా. ఓకే, తీసుకెళ్ళిపోండి. ఇంకేం అవ్వలేదు. ఎవరు ప్రభు, ఎవరు యేసయ్యా, ఆయన దీంతో పని ఏంటి, దీంతో ఏం చేస్తాడు, అద్దివ్వు, ఏం మాట్లాడాడండి? ఏంలే, ఇది ప్రభుకి కావాలయ్యా అంటే ఏమన్నాడు ఆయన యజమాని? పట్టుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో. ఎందుకంటే లోక రక్షకుని యొక్క జీవితం గురించి, ఆయన కార్యాల గురించి, ఆయన అద్భుత కార్యాల గురించి ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోతా ఉంది? మారుమోగిపోతా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఎలా మారుమోగిపోయిందో అలాగే మారుమోగిపోయింది మాట. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొప్పతనం గురించి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అద్భుతాల గురించి అక్కడంతా కూడా మారుమోగిపోయింది. ఆ వార్త వచ్చి ఈ చెవుల్లో కూడా పడిపోయింది గాడిద యజమానికి. ఇప్పుడు ఏమంటున్నాడు? దాన్ని తీసుకొని వెళ్ళిపో. ఏ అబ్జెక్షన్ చేయలేదండి. గొప్ప త్యాగము. ఏమండి ఆ యజమానులు ఏం కనబడుతూ ఉంది? త్యాగము, గొప్ప సమర్పణ తన జీవితంలో కనబడుతుంది. ఏ మాత్రము కూడా వెనుదీయటం లేదండి, వెనుదీయటం లేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి సమస్తముతో కూడా ఏం చేయాలా? దేవుని మహిమపరచాలా, దేవుని ఘనపరచాలా. మనవి వాడబడేటువంటి అవి వస్తువులుగా ఉండాలా, దేవుని ఘనపరిచేటువంటివిగా ఉండాలా. మరి ముఖ్యముగా వస్తువులు పక్కన పెడితే మనమే సజీవ యాగముగా ఆయన పని కొరకు మనమందరం కూడా వాడబడాలా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, నిజానికి మనము జ్ఞాపకం చేసుకుంటే గాడిద పిల్ల యేసుక్రీస్తు ప్రభు వారికి అవసరమా? ఏమంటే గాడిద పిల్ల ఆయనకి అవసరమా? అవసరం లేదా? గాడిద పిల్ల మీదే ఊరేగించడానికి ఆయన గాడిద పిల్లనే ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా? పరలోక దూత సైన్య సమూహములు ఆయన ఒక మాట మాత్రము సెలవిస్తే అవన్నీ కూడా కిందకి దిగిపోయి యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేస్తాయి? భుజాల మీద మోసుకొని పలకిలో యెరూషలేము అంతా కూడా ఊరేగించేస్తాయి కదా. చక్కయ్య లాంటి వాటికి ఒక ఫోన్ కొడితే ఏం చేస్తాడు? పొడి చక్కయ్య ఒక మంచి పలకిని పంపిస్తాడు. పొడి చక్కయ్య లాంటి వాడికి ఒక ఫోన్ చేస్తే ఓ మంచి గుర్రాన్ని పంపిస్తాడు. ఇటువంటి దేవుని బిడ్డ శతాధిపతి దగ్గరికి వెళ్తే బెటాలియన్ పంపిస్తాడు.
ఎందుకంటే వాళ్ళందరి జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు కదా ఈయన, గొప్ప కార్యాలు చేసినటువంటి వాడే కదా. కానీ ఈయనకి గాడిద పిల్ల కావాల్సి వచ్చింది. ఏమంటారు దేవుని పిల్లరా, యేసయ్యకి గాడిద పిల్ల అవసరం లేదు. ఎందుకంటే దావీదు మహాభక్తుడు అంటాడు 50వ దావీదు కీర్తనలో, ఒకసారి చూడండి దావీదు కీర్తనలు 50వ దావీదు కీర్తనలు 50వ అధ్యాయం 9వ వచనం నుండి చదివితే, నీ మందలో నుంచి పొట్టేలైన నేను తీసుకొను, అమ్మా అడవి మృగములన్నీ, వేయి కొండల మీద పశుపక్షాదులన్నీ అవే కదా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. హల్లెలూయా. అన్ని ఎవరివి? ఆయనవే. లోకంలో ఉన్నటువంటి పశుపక్షాలు ఆయనవే, జంతువులు ఆయనవే, భూమి ఆయనదే, లోక నివాసులు ఆయనవే, సమస్త సృష్టి కూడా ఆయనవే. అయినా సరే ఆయన అడుగుతున్నాడు, ఆయన ఏం కావాల్సి వచ్చింది? ఆయనకి గాడిద కావాల్సి వచ్చింది. గాడిదని ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవునికి నీదేది అవసరం లేదండి. దేవునికి నీదేది అవసరం లేదు. దేవుడు ఏదైనా నిన్ను అడిగాడు అంటే, దేవుడు నిన్ను ఏదైనా నిన్ను అడిగాడు అంటే అది కేవలము నిన్ను ఆశీర్వదించడానికే. హల్లెలూయా. దేవుడు ఏదైనా నిన్ను అడిగాడు అంటే అది నిన్ను ఆశీర్వదించడానికి అడుగుతున్నాడు తప్ప ఆయనకి తక్కువైపోయిందని, ఆయనకి బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోయిందని, ఆయనకి ఏమీ లేనివాడని, నువ్వు లేకపోతే పని జరగదని కాదు దాని అర్థం. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, దానిని బట్టి నిన్ను ఆశీర్వదించడానికి. ఎందుకు అడుగుతాడు తెలుసా? ఆయన నిన్ను దీవించడానికి నిన్ను అడుగుతాడు, నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను అడుగుతాడు. ఈ గాడిద అప్పటికి మనం నేర్చుకుంటున్నాము, దానికి అనుభవం లేనటువంటి గాడిదది, అనుభవం లేనటువంటి గాడిద. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును మోసుకొని యెరూషలేము వీధుల గుండా అది నడుచుకుంటూ వెళుతూ ఉంటే దాని పొడుగున కూడా బట్టలు, ఈత కొమ్మలు, బట్టలు అన్ని కూడా వేస్తున్నారు. దాని మీద నడుచుకుంటూ అది వెళ్తూ ఉంది. ఇక చివరికి యేసుక్రీస్తు ప్రభు వారు చేరాల్సినటువంటి గమ్యస్థానానికి చేరిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, ఈ గాడిదని కూడా మాతో తీసుకొచ్చండి అన్నాడు ఆయన. ఈ గాడిదని కూడా మాతో తీసుకొచ్చండి అని అన్నాడు ఆయన. లేదు, ఏం చేశాడు? గాడిదని అక్కడ వదిలేశాడు. గాడిద మళ్ళా తన యజమాని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమిటంటే దేవుని బిడ్డరా, ఇప్పుడు ఆ గాడిద పిల్లకు వచ్చినటువంటి ఆధిక్యత చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కించుకున్నటువంటి గాడిద ఇది అని చెప్పి ఆ గాడితో అందరూ సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఈ గాడిద ఏ గాడిద? యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కించుకున్నటువంటి గాడిద. అంతవరకు దానికి అనుభవము లేదు, బరువులు మోసేటువంటి అనుభవం లేదు, మనుషులు మోసేటువంటి అనుభవం లేదు. ఇప్పుడు దానికి పెద్ద అనుభవం వచ్చేసింది. దానికి ఇప్పుడు ఒక్కొక్కడు రావడం మొదలెట్టాడు. వచ్చి ఏమంటాడు తెలుసా? నీ గాడిద ఎంత పంపుతావు? ఏమంటే ధనవంతులు ఏమంటున్నారు? 1,00,000 రూపాయలు ఇస్తా, నీ గాడిద ఇచ్చేద్దావా? సచిన్ టెండూల్కర్ ఎప్పుడో సెంచరీ కొట్టిన బ్యాట్ కొన్ని కోట్లు పలుకుతుంది కదా. ఆ రోజు ఆ షార్జా కప్పులో వేసుకున్నటువంటి టీషర్ట్ కొన్ని కోట్లు పలుకుతుంది వేలం పాటలో కదా. ఇప్పుడు ఈ గాడికి ఏమైపోయిందండి? అయ్యా మీ గాడితో ఒక ఫోటో, అయ్యా మీ గాడితో ఒక స్నాప్, ఒక సెల్ఫీ, అయ్యా మీ గాడి నేను అమ్మేస్తారా మా కొద్దిగా? యేసయ్య గాడిని ఎక్కి దాన్ని వాడుకున్నాడు,
దాన్ని దీవించాడు, దాన్ని ఆశీర్వదించాడు తప్ప గారెను ఎత్తుకొని పోలేదండి. ఏదైనా దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు అంటే దాని ద్వారా దేవుడు నిన్ను దీవించడానికి నిన్ను అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాన్ని ఒక పనికొచ్చేటువంటి గాడిదగా దేవుడు మార్చేశాడు. దాని జీవితాన్ని మార్చేశాడు, దాని బ్రతుకుని మార్చేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గెన్నేసరెతు సరస్సు దగ్గరికి ఆయన వెళ్తాడు. చూడండి ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయము. నేను అలసిపోతున్నాను, మీరు అలసిపోతున్నారో అర్థం అవుతుంది ఇక్కడ నేను చూస్తుంటే. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ వచనము. ఆ సరస్సు తీరమున 2 దోణులు చూసిను. చాలలు వాటిని చూసి దిగి వాళ్ళు కడుగుచుండ్రి. ఆయన దోణులలో సీమోను లేని ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ గెన్నేసరెతు వచ్చాడు. అక్కడ పేతురు, సీమోను వీళ్ళంతా ఏం చేస్తున్నారంట? వాళ్ళకు అడుగుతున్నారు. వాళ్ళకు అడుగుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకు అడిగేస్తున్నారు. ఎందుకు అడిగేస్తున్నారు? చేపలు పడల, శ్రమ పడ్డారు కానీ చేపలు పడల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మెల్లిగా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు మెల్లిగా వచ్చి, సీమోను నీ దోణి ఒకసారి ఇస్తావా? నీ దోణే ఒకసారి ఇస్తావా? ఆ దోణిలో కూర్చొని కాసేపు వాక్యం చెప్పుకుంటాను. ఆ దోణిలో కాసేపు కూర్చొని వాక్యం చెప్పుకుంటాను నేను. సీమోను నీ దోణి ఒకసారి ఇస్తావా అంటే, రాత్రి అంతా అలసిపోయాం, ఒక చేప కూడా పడలేదు. సరే దోణి అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాము అని చెప్పి సీమోను ఏం చేశాడు? ఈ గాడిద యజమానిలాగా సీమోను కూడా ఏం చేశాడు? సరే ప్రభువా ఇదిగోనైనా దోణి తీసుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆ దోణి ఎక్కి కొద్దిసేపు అక్కడ వాక్యాన్ని బోధించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బోధించాడు కానీ సర్లే సీమోను ఈ దోణి ఏదో బాగుంది, మంచి సేఫ్గా ఉంది, ఇది నాకు ఇచ్చే సీమోను అని అడిగాడు. ఆయన ఇది నాకు ఇచ్చే అన్నాడా? కొంతమంది నాయకుల గురించి విన్నాను. వాళ్ళంట ఏదైనా ఒక ఆయన గురించి విన్నాను. ఆయన పెద్ద 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 నాయకుడు కూడా, ఆయన పార్టీని స్థాపించిన కూడా, ఆయన రిబ్బన్ కటింగ్ చేయించినప్పుడు అంట బంగారు కత్తిర పెట్టేవారంట. బంగారు కత్తిరి పెడితే ఆ బంగారు కత్తిరితో ఆ ఫ్యాక్టరీలు వాటిని ఏం చేసేవాడు? ఓపెన్ చేసేవాడంట. ఓపెన్ చేసేసిన వెంటనే ఆ బంగారు కత్తిని తీసుకొని రేపు ఈ లోనెట్రా అని ఇచ్చేసేవాడు. ఆ బంగారు కత్తిని ఏం చేసేవాడు? ఏదైనా సూట్ బాగుంది అనుకో, అదంతా ఆ యాక్టింగ్ అదంతా ఏదో సూట్ ఏదో బాగుంది లోనెట్టేట్రా అనుకోండి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్నేదైనా అడిగాడు అంటే ఆయనకి లేదు అని అర్థం కాదు సుమా. ఆయన లేనటువంటి వాడిని అర్థం కాదు. ఏదైనా ఆయన నిన్ను అడుగుతున్నాడు అంటే నిన్ను ఆశీర్వదించడం కోసమే. హల్లెలూయా. ఆ దోణి పేతురు ఇచ్చాడు. ఆ రాత్రంతా వారు శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా పట్టలేదండి. ఇప్పుడు ఆ దోణి ప్రభువుకి ఎప్పుడైతే ఇచ్చాడో యేసేమంటున్నాడు? పేతురు నీవు దోణి లోపల నడిపించి చేపలు పట్టడానికి ఇప్పుడు మీరు వలయండి చెప్పగా ఏమీ దొరకలేదు. వేస్తున్నాం, మళ్ళా వలేస్తున్నాం. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి వారలాగు చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టేశారు. హల్లెలూయా.
వల ఏమైపోయింద పిగిలిపోయి లాగలేకపోతున్నారు. అలా బాబు ఈ దూరం అంతా నిండిపోయింది, రండిరా బాబు మీరు కొంత వేసుకొని రా అని చెప్పి వేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను ఏదైనా అడుగుతున్నాడు అంటే ఆయనకి లేక కాదు, నిన్ను ఆశీర్వదించడం కోసం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఆ ధోని పేతురు ఇచ్చాడు, ఆ పేతురు వలని ఆ ధోని నిండా ఏం నిండిపోయండి. ధోని ఇవ్వకపోతే దీవించబడ్డానికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక సమయంలో ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలములైనందున పశువుశాలలో జన్మించాడు. అక్కడ ఒక ఏముంది, తొట్టె, పశువుల తొట్టె. దాన్ని ఎవడిచ్చాడు? ఆ పశువుశాలకు ఒక యజమాని ఉంటాడు కదా, మరి వాడు పర్మిషన్ ఇవ్వాలి కదా. ఆ పశువుల తొట్టి ఇచ్చాడు. ఇదిగో అయ్యా ఏమీ లేదు ఇక్కడ, బెడ్లో గేట్లో ఏమీ లేవు, తొట్టులు ఉయ్యాలు స్వింగ్లు ఏమీ లేవు ఇక్కడ, కాబట్టి తొట్టె వాడుకో. ఏమిటంటే దేవుని బిడ్డరా, తొట్టె ఆయన పట్టుకెళ్ళిపోలేదు. ఆ తొట్టె ఈరోజు ప్రపంచానికే ఏమంటే ప్రపంచ నలుమూల నుంచి యెరూషలేము వెళ్తున్నారు, బెత్లెహేము వెళ్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరు, ఎందుకు ఆయన పుట్టినటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ తొట్టిను చూడడానికి ఎంతమంది పోతా ఉన్నారా? మనం జ్ఞాపకం చేసుకుని అరిమథ్య ఈ యోసేపు ఏమిచ్చాడు? తన గొప్ప సమాధి ఇచ్చేసాడు. ఒక గొప్ప త్యాగము సమర్పణతో ఆ సమాధి ఇచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభువును అందులో పెట్టడానికి. ఈరోజు ఆ సమాధి యేసుక్రీస్తు ప్రభువు తలుచుకుంటే ఆ సమాధితోటి దాన్ని ఏం చేయగలడు ఆయన? వెళ్ళిపోటు పైకి. ఆ సమాధి ఇక్కడ ఎందుకు అని అనుకోలేదు ఆయన. ఏం చేశాడు ఆయన? ఆ సమాధి ఈరోజు ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా మారిపోయింది. హల్లెలూయా. యెరూషలేము వెళ్ళి చూసి వచ్చినాడు, ఖచ్చితంగా ఆయన పుట్టినటువంటి బెత్లెహేమును, ఆ తొట్టెని, ఆ ప్లేస్ ని చూసి వస్తాడు. మరి ముఖ్యంగా ఆయన చనిపోయినటువంటి సమాధిని ఆయన చూసి వస్తాడు. ఈరోజు యెరూషలేము ప్రధానంగా దేని మీద బ్రతుకుతుందో తెలుసా? పర్యాటక కేంద్రంగా అది ఉంటూ ఉన్నది. దానివల్ల అది బ్రతుకుతూ ఉంది. ఆ సమాధి ఆ రోజు యేసేపు ఇచ్చి ఉండకపోతే ఈ రోజు అంతగా అక్కడ దీవెనకరంగా ఉండేటువంటిది కాదు. ఈ రోజు ఆ యొక్క యజమాని, గాడిద తాలూకా యజమాని తన యొక్క త్యాగము, తన యొక్క సమర్పణ ద్వారా ఎంతో దీవించబడ్డాడు. నిన్ను దీవించడానికే దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? దేవుని పని కొరకు నీవు వాడబడడానికి ఇష్టపడుతున్నావా? నీ వస్తువులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? అమ్మో 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 అయ్యో 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 అంటున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 19వ అధ్యాయంలోకి మళ్ళా మనం ఒకసారి వెళ్తే ఇక్కడ రెండు గుంపులు కనబడుతూ ఉన్నాయి. ఆ రెండు గుంపులు ఏంటంటే, ఒకటి ఆరాధించేటువంటి గుంపు, రెండు ఆరాధన ఆపేసేటువంటి గుంపు. ఆరాధించేటువంటి గుంపు, ఆరాధన ఆపివేసేటువంటి గుంపు. మొట్టమొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, ఒలీవల కొండ నుండి దిగుచోటికి
ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించెను. అక్కడ మొదలెట్టారండి. ఏంటది? ఏదో ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దముతో దేవునికి ఆరాధన ఎక్కడ ప్రారంభమైంది? దేవాలయంలో కాదు, ఒలీవల తోట దగ్గర ప్రారంభమైంది ఆరాధన. ఏమండి, మనం దేవుని ఆరాధించవలసింది కేవలం సంఘంలో, మందిరంలో, ప్రార్థనా మందిరాల్లో కాదు. ఎక్కడ ఆరాధించాలా? నీవున్న స్థలంలో, నీవున్న ఇంటిలో, నీవు చేస్తున్న ఉద్యోగంలో, నీవు చేస్తున్నటువంటి పరిపాలనలో, వ్యాపారంలో, సమస్తంలో కూడా నీవు దేవుని ఆరాధించేటువంటి వారుగా, మహిమపరిచేటువంటి వారుగా నీవు ఉండాలా. హల్లెలూయా. ఒలీవల తోట, ఆ ఒలీవల తోట దిగువన ఈ యొక్క ప్రొసెషన్, ఈ ఆరాధన అనేటువంటిది ప్రారంభమైంది. వీరందరూ కూడా దేవుని స్తోత్రం చేస్తున్నారు, గణపరుస్తూ ఉన్నారు, ఆరాధించేటువంటి గొప్ప. అలాగనే మందిరంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా చూడండి, అక్కడ మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. బైబిల్ ఉన్నాయి కదా, కష్టపడి తిరిగి వచ్చారని బైబిల్ మోసుకొచ్చినట్టున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. కాగితం ఎగిరిపోతున్నాయి. ఒక నిమిషం. 21వ అధ్యాయము 15వ వచనం ఒకసారి. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము దాని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి, మీరు చెప్పున్నది వినుచున్నావా అని ఆయన అడిగారు. అందుకు యేసు వినుచున్నాను, వాళ్ళని యొక్కయు చంటి పిల్లల యొక్కయు లోక స్తోత్రము సిద్ధింపజేసినవి అన్న మాట ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, వారు విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతలేకు వెళ్ళి అక్కడ బస చేశారు. ఇది ఎక్కడ జరిగింది? దేవాలయంలో కూడా. కొంతమంది ఈ మట్లాదివారం రోజు బయట తిరిగి చచ్చిపోతా ఉంటారు ఇంటికి. చాలా ఇంక ఆరాధన ప్రతి ఆదివారం కూడా ఉంటుందని. ఏమండి, బయట నీవు ఆరాధించాలా, మళ్ళా ఇక్కడికి వచ్చి కూడా ఆరాధించాలి. దేవుని మందిరంలోకి వచ్చి ఒకటి ఉంటే ఒకటి ఉండుకోవడానికి వీల్లేదు. కొంతమంది ఏంటంటే బయట ఆరాధించలేదు, ఇక్కడికి వచ్చి ఆరాధిస్తున్నారు కదా. అలా ఉండకూడదు. వీరు ఒలీవల తోట దిగువకి అక్కడి నుంచి మొదలెట్టారు. ప్రభు పేడ వచ్చి రాజు తిప్పబడ్డగాక దావీదు కుమారునికి జయము అని. ఇక దేవాలయంలోకి వచ్చినప్పటికీ దేవాలయంలో కూడా, యెరూషలేము మహాదేవాలయంలో కూడా పిల్లలు కేకలేసేస్తా ఉన్నారు, గోలు పెట్టేస్తా ఉన్నారు. ఏమిటి దేవుని బిడ్డరా, అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా ఉండి, మీరు వింటున్నావా, మీరు ఏంటి గోల, ఏంటి సౌండ్, ఏంటి డిస్టర్బెన్స్ అనేటువంటి మాట ప్రేమటువంటి దేవుని బిడ్డరా అక్కడ అడ్డగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, మార్గ మధ్యలో కూడా ఈ కేకలు వేస్తున్నప్పుడు అక్కడటువంటి శిష్యులు కూడా ఏం చేశారు? గద్దించారు. అప్పుడు యేసయ్య ఏమంటాడు? ఇదిగో వీరు కేకలు వేయటం ఆపివేస్తే వాళ్ళు కేకలు వేస్తాయంట. హల్లెలూయా. ఆయన మహిమ గల దేవుడు, ఆయన ఘనత కలిగినటువంటి దేవుడు. ఎవరి ద్వారా కనపరుచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్నటువంటి వేరే వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. వారి నోట్లో నుంచి ఈ గొప్ప స్థుతులను దేవుడు ఉంచుతూ ఉన్నాడు.
గొప్ప ఆరాధనలో దేవుడు ఉంచుతూ ఉన్నాడు. ఆరాధించేటువంటి గుంపు. నీవు నిజంగా ఆరాధన చేస్తే, నీవు ఆరాధనకి వచ్చి దేవుని నీవు గణపరిస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసయ్య బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలముగా నేను ఒక దుర్గాన్ని హల్లెలూయా ఆరాధన చేస్తే, ఎవడైతే నీకు శత్రువు ఉన్నాడో ఆ శత్రువుకి ముందుగా యేసయ్య నిలబడిపోతాడండి. హల్లెలూయా. ఆరాధించేటువంటి హృదయాల పక్షంగా యేసయ్య ఎప్పుడూ ఉంటాడు. ఆరాధికులతోనే ఆయన సహవాసం, ఆరాధికులతోనే ఆయన యొక్క అన్యోన్య సహవాసము. ఇదిగో రెండోది ఏంటంటే, నీవు ఆరాధించే హృదయంతో దేవునికి స్తోత్రాలు చేస్తే నీ ఇంటి చుట్టూ కూడా ఒక దుర్గాన్ని ఆయన స్థాపిస్తాడు. హల్లెలూయా. నీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఆయన స్థాపిస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఆరాధన ఎందుకు, గుడికి ఎందుకు, దేవుడు స్తుతించడం ఎందుకు, గణపరచడం ఎందుకు అని చెప్పేసి, నా హృదయం నిండా యేసయ్య ఉన్నాడు అని చెప్పేసి ఎల్లకాడ ఉండిపోతూ ఉంటారు చాలా మంది. నిజంగా ఈ 40 రోజులు కూడా, నిన్నటి రోజు వరకు కూడా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి, ఆశ కలిగి, 100 మందికి తక్కువ కాకుండా ప్రతి రోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని గణపరిచారు. హల్లెలూయా. ఇది యేసుతో ముగిసిపోవడానికి వీల్లేదు. మన ప్రభుని మనం నిత్యము ఆరాధిస్తూనే ఉండాలా, గణపరుస్తూనే ఉండాలా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూనే ఉండాలి. ఒక ఇద్దరు శ్రామికులు ఉన్నారంట. ఇద్దరు శ్రామికులు రోడ్లు తవ్వుకుంటూ ఏదో పని చేసుకుంటున్నారంట. ఏదో ఆ రోడ్లు ఆ పని చేసుకుంటూ ఇక మధ్యాహ్నం లంచ్ టైం అయింది. మధ్యాహ్నం లంచ్ టైం అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఈ గుణపాలు తీసి అక్కడ అలాగా పొడి చేసి దాన్ని అక్కడ పెట్టేసి వీరిద్దరు కూడా పక్కన రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ పని చేసేటువంటి కార్మికులు ఉంటారు కదా, శ్రామికులు, వీళ్ళు ఒక మధ్యాహ్నం వాళ్ళు కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తారు. 1 గంట అయినా కూడా భోజనం దిగిపోతారు కదా. ఆ 1 గంటకి వాళ్ళు దిగిపోయారు, వీళ్ళిద్దరు కూడా కాస్త సేవ తీరారు. ఇక మళ్ళా గంట టైం అయిపోయింది. 2 గంటలకి మళ్ళా వెళ్ళి ఆ తవ్వడం కోసమని ఆ ఎండలో ఉండిపోయింది ఆ గుణపం. ఆ ఎండలో ఉండిపోతే గుణపం ఏం చేశారు, ఆ గుణపాన్ని పట్టుకునేటంట ఈ శ్రామికుడు. ఈ గుణపాన్ని పట్టుకున్నప్పటికి ఈ గుణపం చాలా ఎలాగుంది వేడిగా ఉందన్నమాట. కాలిపోతుంది, చేయి వేడిగా కాలిపోతా ఉంటే ఈ పక్కన పక్కనోడితో ఇంకొకటి ఉన్నారు కదా, ఇద్దరు కదా పని చేస్తున్నారు, ఆడుతారు. ఒరే నా గుణపానికి జ్వరం వచ్చిందిరా అన్నాడు. ఏమన్నాడు? ఒరే నా గుణపానికి జ్వరం వచ్చిందిరా అన్నాడంట. వాడేమన్నా ఏమన్నారా? మరి ఎండలో పెట్టావు కదా, అది కాలిపోయి ఆ వేడికి అలాగా వేడెక్కిపోయింది కదా గుణపం అని అన్నారా. వాడేమన్నాడంట, సరే అర్జెంటుగా డాక్టర్ తీసుకెళ్ళు అన్నాడంట. వాడేమన్నాడు, అర్జెంటుగా డాక్టర్ తీసుకెళ్ళు అన్నాడంట. అర్జెంటుగా డాక్టర్ తీసుకెళ్ళి అంటే, సరేరా బాబు నువ్వు చెప్పావు కాబట్టి డాక్టర్ తీసుకెళ్తానని చెప్పేసి ఆ గుణపాన్ని పట్టుకొని ఆ గుణపాన్ని అలా తీసాడంట పైకి. తీసిలోగా ఆ డాక్టర్ సైకిల్ వేసుకుని అలా తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడంట. మరి గ్రామాల్లో డాక్టర్ ఉంటాడు కదా, ఒరే డాక్టర్ 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 అంటున్నాడంట. ఇదే నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి వెనక్కి చూసాడంట. ఇదేమో గుణపంలో పట్టుకొని పరిగెడుతున్నాడంట. అమ్మ బాబు ఈ గుణపంతో నన్ను వేసేపోతున్నాడు, ఈ గుణపంతో నన్ను వేసేపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఇంకా స్పీడ్ తొక్కేస్తున్నాడు. బెడల మీద కాలు వేసి తొక్కేస్తున్నాడు. ఇంకా పరిగెత్తేస్తున్నాడు. ఎక్కడ పోటీ చేస్తాడు గుణపంతో, ఎక్కడ పోటీ చేస్తాడు అని అక్కడికి పట్టుకునేదంటే వెళ్ళిపోయి, ఆఖరికి పట్టుకునేదంటే వెళ్ళిపోయి పట్టుకొని డాక్టర్ నా గుణపానికి జ్వరం వచ్చింది, నా గుణపానికి జ్వరం వచ్చింది, ఒకసారి పట్టుకొని చూడు, థర్మోమీటర్ పెట్టి చూడు అన్నాడు. థర్మోమీటర్ ఎందుకు కదా బాబు, చెయ్యి చూస్తాను అని చెప్పేసి అంటే, ఓ అది నీ పడవా, సర్లే
దీనికి మందు అంటున్నాడంట, ఇంజక్షన్ చేయి అంటున్నాడంట. ఓ పని చేయి, మన ఊరు చివరిలో చెరువు ఉంది కదా, ఆ చెరువు ఒడ్లో ఇలా గుణపాన్ని తీసుకెళ్ళి అలాగా వేసేసి అలాగా ఆ గుణపం అంతా సెట్ అయిపోతానయ్యా. అమ్మయ్యా అని చెప్పి వెళ్ళాడంట, ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడంట. ఆ గుణపాన్ని ఏం చేశాడు, 3 సార్లు ముంచాడు. చల్లగా అయిపోయింది గుణపం. అమ్మయ్య జ్వరం వదిలేసింది నా గుణపానికి అనుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళినప్పటికీ లోపల వాళ్ళ ఆవిడ జ్వరంతో మొలుగుతుందంట. లోపల వాళ్ళ ఆవిడ జ్వరంతో మూలుగుతుందంట. అయ్యా ఉదయం నుంచి ఒకటే జ్వరం అయ్యా, ఉదయం నుంచి ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూడు అంటే వాడు ఏం చేశాడంటే ఆవిడ మీద చెయ్యి పెట్టి చూసాడంట. ఆవిడ మీద చెయ్యి చూస్తాడు, గుణపం మీద చెయ్యి చూసినట్టు ఉందంట. ఆ గుణపం ఎలా కాలిపోతుందో ఇలా ఆవిడ చెయ్యి కూడా అలాగే కాలిపోతుందంట. ఆ గుణపం చెయ్యి గుణపం ఎలా కాలిపోతుంది, ఆవిడ చెయ్యి కూడా అలా కాలిపోతుందంట. అయ్యా చెప్పి డాక్టర్ తీసుకు ఈ మాత్రం డాక్టర్ ఎందుకు, నాకు ట్రీట్మెంట్ తెలుసు, ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలా, డాక్టర్ గారికి మందులు ఇవ్వాలా, డాక్టర్ గారు మందులు ఇస్తే మందులు కొనుక్కోవాలా, అది మింగాలా, నీకు సూది మందులు వేయాలా, ఈ బాధంతా పడతాడు. నాకు తెలుసు ట్రీట్మెంట్, నాకు ఏ విధంగా బాగు చేయాలో నాకు తెలుసు. పద వెళ్దాం అన్నాడంట. జాగ్రత్తగా సైకిల్ ఎక్కి నిల్చుకున్నాడంట. అక్కడ తీసుకెళ్ళాడు, బాగా అలర్ట్గా ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళాడు చెరువు దగ్గర. అది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెరువు దగ్గర తీసుకొచ్చాడు అన్నదంట. పాపం నీకెందుకు నేను బాగు చేయకపోతే అప్పుడు అడుగు. తీసుకెళ్ళాడంట చెరువు దగ్గరికి. జాగ్రత్తగా ఇలా రా అన్నాడంట. అయ్యా ఏం చేస్తున్నావు, నేను డాక్టర్ తీసుకెళ్ళమంటే నిన్ను బాగు చేయకపోతే అప్పుడు నన్ను అడుగు. అలా రెండోసారి ముంచాడంట. మళ్ళీ లెక్క మలుపులు అని చెప్పి మళ్ళా ముంచేసాడంట. 4వ సారి పైకి లేగలేదట. ప్రేమటువంటి దేవుని బిడ్డలరా, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తేనే నీకు స్వస్థత. ఎక్కడ నీవు ఆరాధించాలో ఆరాధిస్తేనే నీకు స్వస్థత, ఆరోగ్యము, క్షేమము, సమాధానము, సంతోషము, ఆనందము, శుభ నిరీక్షణ నీకు కలుగుతుంది. అంతేగాని మనుషులు చెప్పేటువంటి ప్రతి మాటని కూడా నీవు వింటే, ప్రతి మాటని కూడా నీవు అవలంబిస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. హల్లెలూయా. దేవుని దగ్గరికి రావాలి, ఖచ్చితంగా ఆరాధించేటువంటి గుంపులో నీవు ఉండాలా. ఒకవేళ ఆరాధనకు అడ్డుబండమైనటువంటి ఉంటాయి, శాస్త్రులాగా, పరిసయ్యులాగా, సద్దుకయ్యులాగా, ప్రధాన యాజకుల్లాగా కొంతమంది ఆరాధించకుండా నీకు అడ్డంకాలు, అడ్డుబండలు సృష్టిస్తూ ఉండొచ్చు. అది నీ వంట వార్పే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ ఉద్యోగులే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు. ప్రతి విధమైనటువంటి అడ్డుబండలు నీకు సాతాను కలిగిస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలో తెలుసా? అడ్డుబండలు ఛేదించుకొని నీవు ఆరాధించేటువంటి గుంపులోనికి నీవు రావాలా. హల్లెలూయా. అలాగూ వస్తే దేవుడు ఆరాధించేటువంటి గుంపు పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా. నీ ముందు ఆయన నిలబడిపోతాడు. అంటే నీ శత్రువు యొక్క నీటైనటువంటి
దీటైనటువంటి పన్నాగాలకు కుట్రలకు ఆయన జవాబుగాని ఎదుట నిలబడిపోతాడు. హల్లెలూయా. నీ ఎదుట నిరూపించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. 3 విషయాలు ఈ పట్ల ఆదివారంలో నేను మీకు చెప్పాను. మొట్టమొదటిగా విధేయత నీకుండాలా. ఆ 2 శిష్యులు వాళ్ళే ప్రభు కార్యాలు చేయడానికి, ప్రభు క్రియలు చేయడానికి. రెండో విషయం చెప్పాను, త్యాగము సమర్పణ ఉండాలా. ఆ యజమానుడు వలె ప్రభు ఎందుకు నిన్ను అడుగుతున్నాడు తెలుసా? నిన్ను దీవించడానికి. ఆయన తక్కువైపోయి కాదు, ఆయన లేనోడు కాదు, సర్వాధికారి ఆయన. ఆయన ఇచ్చిన భిక్షే మనం ఎలా బతుకుతున్నాం కదా. ప్రతి జీవి కోరికను తృప్తిపరచడానికి నీవు గుప్పులు విప్పి నీవు పోషిస్తున్నావు అంటాడు దావీదు మహాభక్తుడు. హల్లెలూయా. ఆయన ఇలా గుప్పులు విప్పుతున్నాడు కాబట్టి నేను బతుకుతున్నాం. నీ జ్ఞానము నా జ్ఞానం ఏం కాదు, గొప్పతనాలు ఏమి కాదు, ఆయన కృపే, ఆయన పెట్టే భిక్షే. ఎవరైతే అలా అనుకుంటాడో వాడు దీవించబడతాడు. దీవించబడిన దేవుని బిడ్డరా. కాబట్టి ఆయన మన జీవితాలు, మన బ్రతుకులు ఏమండి, సౌలు తన జీవితాన్ని తీసుకుని వచ్చి దేవుని చేతిలో పెట్టాడు, పౌలుగా మార్చేశాడు దేవుడు. గొప్ప సువార్తికుడిగా వాడుకున్నాడు. హల్లెలూయా. వాస్కాలైనటువంటి యాకోబు తన జీవితాన్ని తెచ్చి దేవుని దగ్గర పెట్టాడు, ఇశ్రాయేలుగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. అలాగే నీ సమస్తమును దేవుని చేతిలో పెట్టు. అదేవిధంగా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుని చేతిలో పెట్టు. నిన్ను వాడుకోవడం కోసమే ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను వాడుకోవడం కోసమే నిన్ను అడుగుతున్నాడు తప్ప నిన్ను దీవించడం కోసమే, నిన్ను దీవించడం కోసం. మూడవదిగా ఆరాధించేటువంటి గుంపులని ఉండాలా. ఆరాధనకు అడ్డుబండలు ఏమొచ్చినా సరే దాన్ని తీసివేసుకోవాలా. అంతేగాని ఇంటి దగ్గర వాక్యం చదువుకున్నాను, టీవీలో వాక్యం విన్నాను, ఇంటి దగ్గర నేను కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాను. మందిరానికి ఎందుకు వెళ్తాము? ఆఫీస్కి వెళ్తేనే నీకు జీతం ఇస్తారు కదా. ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఎవడు నీకు కదా. అలాగే దేవుని మందిరానికి నువ్వు రావాలా, దేవుని సన్నిధిలో నీవు గడపాలా. వాళ్ళు ఒలివ తోట దిగునే వారు ఆరాధించడం మొదలు పెట్టారు. అంటే కేవలం ఆరాధన అనేటువంటిది సంఘానికి మాత్రమే పరిమితం కాదు. నీ ఇంట్లో ఆరాధన ఉండాలా, నువ్వు ఎక్కడున్నా సరే ఆరాధన ఉండాలా, ఎక్కడున్నా సరే నీకు దేవుని మహిమపరుస్తూ ఉండాలా, దేవుని ఘనపరుస్తూ ఉండాలా. ఈ 3 విషయాలు ఈ మాట్లాడే దినంలో హృదయంలో బదులుపరుచుకొని ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. అతి ధన్యత, కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.